శ్రీమాత నమః. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో బేట్రాయి స్వామి దేవుడా నన్నేలి నోడ బేట్రాయి స్వామి దేవుడా అని కాటమరాయుడా కదరీ నరసింహుడా అని పాట వస్తుంది కదా. ఆ పాటలో బేట్రాయి స్వామి దేవుడా ఎవరనుకుంటున్నారు? నరసింహస్వామి వారు అనమాట. బేట్రాయి స్వామి దేవుడా అని స్మరణ చేస్తే చాలు కష్టాల నుంచి బయటపడేస్తారనమాట. ఆ పాట అంతా దశావతార వర్ణన అనమాట. ఆ పాటలో మొత్తం దశావతారాలని వర్ణించారు. అది పాత సినిమాలో పాట. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఆ పాటని మళ్ళీ పాడించారనమాట. అయితే ఈ బేట్రాయి స్వామి దేవుడా అన్నంత మాత్రాన్ని కష్టం ఎందుకు తీరిపోతుంది? నిజంగా తీరిపోతుందా? అసలు ఈ క్షేత్రం ఎక్కడుంది? దీని మహిమ ఏంటి? ఇవన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు తెలుసుకోవడంలో ఒక గొప్ప విశేషం కూడా ఉంది. ఈరోజు తెలుసుకుని తీరాలి. ఎవరైతే ఈరోజు అక్కడికి వెళ్ళి రథాన్ని లాగుతారో కరువు కాటకాల నుంచి బయటపడిపోతారు. అక్కడ రథయాత్ర జరుగుతుందన్నమాట ఈరోజు. ఆ రథయాత్ర జరుగుతున్నప్పుడు ఆ రథం మీద ద్రాక్ష పళ్ళు అలాగే అరటి పళ్ళు విసిరేస్తారు. అలా విసిరేస్తే ఎవరైతే మొక్కుకుని ఆ రథం మీదకి పళ్ళన్నీ విసిరేస్తారో వాళ్ళ కష్టం తీరిపోతుందని, అలాగే ఎవరికైనా తీరని వ్యాధులు ఏవైనా ఉంటే అవి తీరే మార్గం కనపడుతుంది అని చెప్తారు. బేట్రాయి అంటే వేటరాయుడు అన్నమాట. అక్కడ స్వామి వారిని వేటరాయుడు అని పిలిచేవారు. అదే తర్వాత బేట్రాయిగా మారింది. అలానే ఈ కాటమరాయుడు అని పిలుస్తారు. కాటం అంటే అడవి. అడవులలో ఉగ్రరూపం ధరించిన నారసింహస్వామి వారు ఈ మృగాలను, ఏ మృగాలని, మన మనిషిలో ఉండే ఏవైతే దుర్గుణాలు ఉంటాయో ఆ మృగాలని వేటాడే స్వామివారు అనమాట. స్వామివారు కాబట్టి వేటరాయుడు అని చెప్పి పిలిచేవారు. అలాగే కాటము అంటే అడవి కాబట్టి అడవిల్లో తిరిగే స్వామివారు కాబట్టి, రాయుడు అంటే అధిపతి కాబట్టి కాటమరాయుడు అని చెప్పి పిలిచేవారు. ఈ వేటరాయుడు కాస్త బేట్రాయి అని ఎందుకు మారింది అంటే అక్కడ కర్ణాటకకి దగ్గరలో ఉంది కదా, కన్నడ భాష మాట్లాడతారు కాబట్టి ఆ వే కాస్త బేగా మారి వేటరాయుడు కాస్త బేట్రాయిగా మారింది. ఈ రోజు అక్కడ జరిగే రథోత్సవం చూస్తే ఎన్నో కరువు కాటకాలు తీరిపోతాయి. మరి ఇంత ఆలస్యంగానండి చెప్పేది? ముందే చెప్తే ఏదో ఒక ఏర్పాటు చేసుకుని వెళ్తాము అని అంటారా? అస్సలు భయపడక్కర్లేదు. అందుకే మానసికంగా అక్కడికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాం. అసలు ప్రతిరోజు నారసింహస్వామి వారి స్తోత్రాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి శనేశ్వరుడి బాధ ఉండదు. అలాగే శత్రువులు చుట్టుముట్టేస్తున్నారు, బాబోయ్ మా వల్ల కాదు అని ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళ చుట్టూ నరసింహస్వామి వారు ఉంటారనమాట. ఎలా అయితే హిరణ్యకశిపుణ్ణి సంహరించారో స్వామివారు, అలాగే తన భక్తుల జోలికి వస్తే ఊరుకోరు, వాళ్ళని కూడా అలాగే చీల్చి చెండాడేస్తారనమాట. ప్రతినిత్యం నారసింహస్వామి వారికి నమస్కారం చేసుకుని ఆయనకి సంబంధించిన స్తోత్రాలు చదివితే కోర్టు సమస్యలు కానీ, శత్రు బాధలు కానీ, దీర్ఘకాలిక బాధలు కానీ, శనేశ్వరుడికి సంబంధించిన బాధలు కానీ ఉండవు అనమాట. అయితే ఈ క్షేత్రం ఖాద్రి నరసింహస్వామి వారి క్షేత్రం. అసలు ఖాద్రి అని పేరెందుకు వచ్చింది అంటే దీన్ని రెండు విధాలుగా చెప్తారు. అక్కడికి దగ్గరలోనే ఖాద్రి అనే ఊరు ఉందని ఒకవైపు చెప్తారు. ఖా అంటే విష్ణు పదమని, అద్రి అంటే పర్వతమని, ఈ రెండు కలిపి ఖాద్రి అనే ఊరుగా మారిందని, కాబట్టి అక్కడ వెలిసిన నరసింహస్వామి వారు కాబట్టి ఖాద్రి నరసింహస్వామి వారు అని. అలాగే ఖాద్రి వృక్షాలు అనమాట, అంటే చండ్ర వృక్షాలు అనమాట. ఆ వృక్ష మూలంలో స్వామివారు వెలిశారు. అంటే ఎప్పుడో ప్రహ్లాదుడి సమయంలోనే హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత ఉగ్ర రూపంలో భూమి మీద సంచరిస్తున్న నరసింహస్వామి వారిని ప్రహ్లాదుడు, దేవతలు స్తుతించారు. అలా స్తుతిస్తే ఇప్పుడు ఈ ప్రదేశంలోనే స్వామివారు శాంతింపబడ్డారనమాట. అలా శాంతింపబడ్డారు కాబట్టి ఇక్కడ ఉన్న పర్వతానికి స్తోత్రాద్రి అని పేరు. అప్పుడు వెలిసిన స్వామివారే మళ్ళీ విజయనగర వీర బుక్కరాయల వారికి స్వప్నంలో కనిపించి, నేను ఫలానా చోట ఉన్నాను, నువ్వేమో బయటికి తీసి ఉత్సవాలు జరిపించు, అక్కడ ప్రతిష్ఠించు అని స్వామివారే విజయనగర రాజులకి చెప్పారనమాట. శిలాశాసనాల్లో కూడా ఉంటుంది. అలానే ఈ క్షేత్రంలో భృగు మహర్షి తపస్సు చేశారు.
తపస్సు చేసి స్వామి వారిని ఇక్కడే ఉండమని చెప్పి ప్రార్థిస్తే భృగు మహర్షి కోరిక మీదకు స్వామివారు ఇక్కడే వెలిసారని, ఆ కోనేరులో ఉన్న తీర్థమే భృగు తీర్థం అని చెప్తారు. అలాగే ఇక్కడ మద్దిలేరు నది దగ్గర, ఆ వాగు దగ్గర అర్జునుడు తపస్సు చేశారని చెప్పి స్థల పురాణం చెప్తారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ ఖాద్రి చెట్టు మొదలులో కదా నరసింహస్వామి వారు వెలిశారు. ఈ స్వామి వారికి ఇప్పటికీ అభిషేకం చేస్తే ఆ విగ్రహానికి చెమట పడుతుంది తుడిచేసిన తర్వాత. అప్పుడు వెంటనే సైన్స్ చెప్తుంది, లోపల గర్భాలయంలో ఉంది కాబట్టి వేడి వాతావరణంలో ఉన్న దానికి అభిషేకం చేస్తే, మనం ఫ్రిడ్జ్ లోంచి బాటిల్ బయటకు తీస్తే ఆ బాటిల్ మీద ఎలా అయితే చిన్న చిన్న డ్రాప్స్ కనిపిస్తాయో ఇక్కడ కూడా అలాగే జరుగుతోంది అంటారు. ఇక్కడే కాదు, చాలా విగ్రహాలకి ఇలా చెమట పడుతుంది. వెంటనే మన సైన్స్ చెప్పేది ఏంటంటే అది కండెన్స్డ్ అని ఏవో చెప్తారు వాళ్ళ భాషలో. నిజంగానే అది సైన్సే అయితే, అది నల్లరాయి సహజ సిద్ధంగా ఏర్పడిన ఆ నల్లరాయికి అభిషేకం చేస్తే తుడిచేసిన తర్వాత చెమట పట్టడమే నిజమైతే, అన్ని సమయాల్లోనూ పట్టాలి కదా. కొన్ని విగ్రహాలకి అన్ని సమయాల్లోనూ పట్టదు. ఉదాహరణకి మనకి సింహాచలం స్వామివారు ఉన్నారు కదా, అప్పన్న, ఆయనకి చందన వలుపు చేసిన తర్వాత అభిషేకం చేసి శుభ్రంగా తుడిస్తే మళ్ళీ పైన చెమరుస్తుందనమాట. ఇలా ఎన్ని చోట్ల పళని స్వామివారు ఉన్నారు కదా, పళని స్వామివారికి కూడా అభిషేకం చేస్తే తుడిచేసిన తర్వాత చెమట వస్తుంది. ఆ అభిషేకం చేసిన తీర్థాన్ని అందరికీ ఇస్తారనమాట, వ్యాధులు నయమవుతాయని. ఎక్కడ కూడా నరసింహస్వామి వారి ఆలయంలో గర్భాలయం మూసేసి ఉంటే అభిషేకం చేసేసాము అని అనుకోండి, వెంటనే ఆ గర్భాలయం వేడికి అలా చెమట పడుతోంది అని అనడానికి తుడిచిన ప్రతిసారి పుడుతుంది కదా. గర్భాలయం తలుపులు వేసేస్తే తీసేసిన తర్వాత వేడికి పుట్టాలి, కానీ ప్రతిసారి అభిషేకం చేసిన ప్రతిసారి తుడిస్తే నాభిలోనూ వక్షస్థలంలోనూ వాళ్ళకి కనిపిస్తుంది. మనం విగ్రహం అంతా వచ్చేయాలి కదా, నీరు కారిపోవాలి కదా, అలా కారదు. వక్షస్థలంలోనూ నాభిలో మాత్రమే మనకి ఆ చెమట కనబడుతుంది. అంటే స్వామివారు నిజ రూపంలో అక్కడ ఉన్నారు, మా కష్టాలని ఆయన వింటున్నారు అని భక్తుల విశ్వాసం. అక్కడికి వచ్చి, స్వామి నేను ఈ శత్రువుల బాధ భరించలేకపోతున్నాను, ఈ కోర్టు కేసుల నుంచి నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు స్వామి అని చెప్పి అక్కడికి వెళ్ళి మొర పెట్టుకుని ప్రతి నిత్యము నృసింహ కరావలంబ స్తోత్రం చేస్తూ నృసింహస్వామి వారి ఆరాధన చేస్తే అసలు ఉంటుంది. అసలు ఈ నరసింహస్వామి వారి ఉగ్ర రూపాన్ని చూపిస్తారనమాట మన మీద అన్యాయంగా ఎవరైతే దాడికి వచ్చారో. ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి అక్కడ స్వామివారు ఉన్నారు అనడానికి. అక్కడ ఒక ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభాన్ని చూస్తే అసలు లోపలికేమి బాగా పాతినట్టుండదు, ఆ బండరాల మీద పెట్టిన స్తంభం అది. ఇప్పటి వరకు ఎన్ని ప్రళయాలు సంభవించి ఉంటాయి, ఎన్ని తుఫానులు చుండుంటాయి, అసలు దేనికి స్పందించలేదు. అలాగే ఎంత చక్కగా ఉంది అంటే ఆ ధ్వజస్తంభం ఏమాత్రమూ చెక్కు చెదరకుండా ఉంది. అది ఇంజనీరింగ్ ప్రతిభ అని సైన్స్ చెప్తుంది. సరే, ఎంత ఇంజనీరింగ్ ప్రతిభ అయినా అది నిలబెట్టడంలో వాళ్ళు ప్రతిభ చూపించారు. కానీ ప్రకృతి వైపరీత్యాలకి కూడా ఏమాత్రము చెక్కు చెదరలేదు అంటే అక్కడ స్వామివారు ఉన్నారు కాబట్టే ఆ మహిమ ఉంది అని చెప్తారు. ఈ రోజు అక్కడ బ్రహ్మోత్సవం జరుగుతుందనమాట. ప్రపంచంలోనే అతిపెద్ద రథోత్సవాలలో 2వ రథోత్సవం చెప్తారు. తిరువారూరులో మొదటి రథోత్సవం జరుగుతుంది. రోజు కదిర్లో జరిగేది ప్రపంచంలోనే జరిగే అతిపెద్ద రథోత్సవాలలో ఇది కూడా ఒకటి అని చెప్తారు. రథోత్సవం జరుగుతుంటే ఆ రథం మీదకి అరటి పళ్ళు, ద్రాక్ష పళ్ళు అవన్నీ విసిరేస్తారు. అలా విసిరితేట ఎవరికైతే వాళ్ళకి ఇంక మొక్కులు మొక్కుకుంటారు కదా, ఆ మొక్కులు తీరిపోతాయట. ఈ బాధ వచ్చింది స్వామి, ఈ కష్టం నుంచి మమ్మల్ని బయటపడే స్వామి అని పళ్ళు విసిరితే స్వామివారు కరుణిస్తారట. ఎవరైనా పళ్ళు తింటారు కానీ పళ్ళు విసిరేస్తారా? కానీ చూడండి, దాని వెనకాల ఏదో మర్మం ఉంటుంది. అది మనకి తెలియదు కాబట్టి దాన్ని ఫూలిష్నెస్ గా, దాన్ని ఇంకేదోగా కొట్టి పడేస్తాం. కానీ భగవంతుడా నువ్వు అక్కడ ఉన్నావు అని చెప్పి స్మరణ చేస్తే ఆయన వచ్చి అక్కడ కూర్చుంటారు. మన మనసులో కూడా వచ్చి మన మనసులో ఉన్న దుర్గుణాలన్నింటినీ వేటాడేస్తారు. అక్కడ నరసింహస్వామి వారిని అన్నమాచార్య స్వామి వారు కూడా తన కీర్తనల్లో స్తుతించారు. ఏమని స్తుతించారో తెలుసా? వెంకటాద్రి స్వామి అని స్తుతించారు. అప్పుడు మీరు వెంటనే అంటారు, తుచ్ మీరు అన్ని ఇలా చెప్పకండి, స్థల పురాణాలన్నీ మార్చేయకండి, అక్కడ ఉన్నదేమో నరసింహస్వామి వారు కదా, మీరేమో వెంకటాద్రి స్వామి అంటారేంటి? అన్నమాచార్యుల కీర్తనలో అలాగే ఏం రాయలేదు, మీరు కల్పించి చెప్పేకండి, ప్రక్షిప్తం చేసేకండి అని కొంతమంది అంటే,
ఒకవేళ అక్కడ నరసింహస్వామి వారిని వెంకటాద్రి స్వామిగా కీర్తించినా కొంతమందికి బాధ ఉండదు. ఎందుకు అంటే అన్నమాచార్య స్వామి వారు నరసింహస్వామి వారిని పరమేశ్వరుడిగా కీర్తించలేదు కదా, అందుకని బాధ ఉండదన్నమాట. అక్కడ వెంకటాద్రి స్వామి వారిగానే కీర్తించారు కాబట్టి మా సంప్రదాయానికి మాత్రం ఎటువంటి నష్టం కలగలేదు అని సంతోషపడిపోతారు కొంతమంది సూడో సెక్యులర్స్. అది మా సిద్ధాంతం కాదు, మా సంప్రదాయం కాదని కొట్టుకుని మనం చచ్చిపోతాం. ఒక పక్కన ఎక్కడో ఇల్లు తగలబడిపోతున్నాయి, మనం కాస్త ఫైర్ ఇంజిన్ పంపుదామనే ఇంగిత జ్ఞానము బుద్ధి కూడా మనకు ఉండదు. కానీ ఎక్కడో ఇల్లు తగలబడిపోతుంటే మనం ఎందుకండి ఫైర్ ఇంజిన్ పంపించటం, మన ఇంటి పక్కన తగలబడిపోయినప్పుడు మనం పిలుచుకుందాం లేండి, లేదు అంటే మన ఇంట్లో నీళ్ళు తీసుకొచ్చి జల్లుదాం లేండి అని అనుకునే మూర్ఖులు ఉన్న రోజులు అనమాట. వాళ్లే కళ్ళు తెరవాలి. అక్కడ నరసింహస్వామి వారిని అన్నమాచార్య స్వామి వారి కీర్తనల్లోనూ వెంకటాద్రి స్వామిగా కీర్తించారు. అలాగే జానపదుల్లో కూడా దశావతారాలన్నీ అక్కడే ఉన్నట్లుగా కీర్తించారు. అంటే అన్ని రూపాలు నీలోనే ఉన్నాయి. ఎవరు ఏ రూపంగా చూస్తే స్వామివారు ఆ రూపంలోనే కనపడతారు, బుద్ధి తెచ్చుకోండిరా అని మనకి ఎన్నో స్థల పురాణాలు చెప్తున్నా మా సాంప్రదాయం గొప్పది అంటే మా సాంప్రదాయం గొప్పది అని మనం కొట్టుకుంటాం. సర్లేండి, ప్రతి దాంట్లోని ఇది ఎందుకు. కానీ నా ఆలోచన ఏంటంటే కనీసం ఇలా చెప్పితే అయినా మారతారేమో అని. మారేవాళ్ళు మామూలుగానే మారుతారు, ఇలా చెప్పినంత మాత్రాన మారిపోరు. కానీ ఎవరికైనా సరే ఈ క్షేత్రానికి వెళ్ళి దర్శించుకోవాలి అని అనుకుంటే కదిరి వెళ్ళండి. అది ఎలా వెళ్ళాలి అనేది నేను కింద మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. రైలు మార్గంలో ఎలా వెళ్ళాలి, రోడ్డు మార్గంలో ఎలా వెళ్ళాలి, అన్ని వివరాలు మీకు నేను అక్కడ పెడతాను. మన క్షేత్రాలకి వెళ్ళి దర్శనం చేసుకుంటేనే పరాయి వాళ్ళు అక్కడికి రారు. మీరు నరసింహస్వామి వారిని ఉపాసిస్తే, ఎక్కడున్న నరసింహస్వామి వారిని ఉపాసించినా కోర్టు సమస్యల నుంచి బయటపడతారు, శత్రుపీడ పోతుంది, మనశ్శాంతి కలుగుతుంది. ఈరోజు మనం అక్కడ స్వయంగా అక్కడికి వెళ్ళలేకపోయినా ఆ క్షేత్రంలో స్వామి వారి గురించి ఒక్క 5 నిమిషాలు తెలుసుకున్నా ఆ పుణ్యం మనకి రాదా చెప్పండి. మనం కూడా మానసికంగా అక్కడ సంచరించినట్లే కదా. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.